హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కొబ్బరి పచ్చడి అన్నంలోకి, దోశలోకి, ఉప్మాలోకి, చపాతీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, మెంతులు వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు అనేవి కొబ్బరిని బట్టి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాం కాబట్టి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు రెండు కూడా మీరు తినే కారాన్ని బట్టి కలిపి వేసుకోండి. ఎండుమిరపకాయతో పచ్చడి చేసుకుంటే ఇష్టమైన వాళ్ళు ఎండుమిరపకాయ ఎక్కువ, పచ్చిమిరపకాయ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. ఆల్రెడీ తిరమాత వేగిపోయింది. పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఇందులో వేగమని చెప్పేసి పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టేశాను. తర్వాత మళ్ళీ వేయిద్దామని కొంచెం లేట్గా వేసాను కదా, అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను ఇక్కడ మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేయించుకుంటున్నాను. వేగలేదు కదా, ఈ ముందు తిరమాత మొత్తం వేగింది, మొత్తం తీసేసాను. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత చక్కగా ఇందులో అయితే కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు చాలామంది డైరెక్ట్గానే వేసుకుంటారు, కానీ కొంచెం ఇలా వేయించి వేసుకుంటే కొబ్బరి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. మనకి దేవస్థానాల్లో పెడతారు కదా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, తిరుపతి అలాంటి చోట్ల పెట్టినప్పుడు, ఇలా మనకి భోజనాలు పెట్టినప్పుడు అన్నప్రసాదాలు పెడతారు కదా, అక్కడ కొబ్బరి పచ్చడి ఎప్పుడైనా చేసినప్పుడు ఇట్లా వేయించే పెడతారు వాళ్ళు, డైరెక్ట్ పచ్చి కొబ్బరి అయితే వేయరు. సో ఇలా పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి కూడా కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ గ్రైండ్ చేసేసుకొని చింతపండు, ఉప్పు, కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. మొత్తం అంతా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని తిరగమాత పెట్టేసుకుంటే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్టే. టేస్ట్ చేయండి, మీ కొబ్బరి పచ్చడి రెడీ. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.